ఏపీని గజగజలాడించిన మోంతా తుఫాన్ తీరం దాటింది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నర్సాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది. మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో మోంతా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫాన్గానే కొనసాగుతుంది. ఇక తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది. మోంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి ఇవాళ మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ దగ్గర మరింత బలహీనపడనుంది. తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 85 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి దత్తు లైవ్లో అందిస్తాడు. దత్తు, కాకినాడలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, పరిస్థితి ఏంటి? అనిల్, మోంతా తుఫాన్ ప్రభావం కొంతవరకు ప్రస్తుతానికి అయితే కనుక పరిస్థితి చక్కదిద్దుకునే విధంగా ఉంది. ప్రస్తుతం మనం ఉప్పాడ ఉన్నాం. నిన్న ఇదే సమయానికి సముద్రం అంతా అలాగే ప్రచండాలుగా మారాయి. పెద్ద ఎత్తున ఎగసపడుతూ ఉండేవి. ప్రస్తుతం అయితే కనుక సముద్రం శాంతించారని చెప్పొచ్చు. నిన్న చూసినప్పుడు ఆ దక్షిణ వైపుగా సముద్ర ఘాటాలు ఉండేవి. ఇప్పుడైతే తూర్పు నుండి పాటలు వస్తాయి. అంటే ఈ సముద్రంలో ఒక సంకేతం అన్నమాట. సముద్రం స్టెబిలిటీగా మారుతోంది. వాతావరణ పరిస్థితులు చక్కదిద్దుకున్నాయనడానికి ఇదే ఉదాహరణగా మత్స్యకారులు ఇక్కడ చెప్తూ ఉంటారు. ఏదైతే కాకినాడ నుంచి వరకు వెళ్ళే బీచ్ రోడ్ ఉందో ఆ బీచ్ రోడ్ అంతా కూడా మొత్తం అంతా చిత్రం అయిపోవడం జరిగింది. అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే అటెన్షన్ కావచ్చు, సఫలీకృతం చెప్పొచ్చు. సముద్ర తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం ఎలక్ట్ జారీ చేసింది. మొత్తం బలగాలన్నింటినీ కూడా మోహరించింది. ఎవరు ఇటువంటి జరగకూడదు చంద్రబాబు పదే చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే చర్యలు తీసుకున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సభ్యులు కావచ్చు, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ దళాలు కావచ్చు, వీరంతా తీరం మొత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలు తరలించారు. అయితే మొట్టమొదటిగా కాకినాడ వద్ద తీరం దాడుతుందని చెప్పి అయ్యింది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే అది క్రమేపీ దిశను మార్చుకుని నర్సాపురం నుంచి మచిలీపట్నం మధ్యలో తీరం దాటింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాలు మాత్రం ఇంపుడు పీల్చుకున్నారు. కానీ నర్సాపురం మధ్య పరిస్థితులు ఉన్నాయి. పెద్ద ఎత్తున సముద్రంలో అలాగే పెద్ద ఎత్తున గాలి గంటకి 9 గాలి దీంతో రైతుల చెట్టు పాకలు పూడి కూడా ఎగిరిపోతుంది. రాత్రి అయితే మాత్రం రాత్రిగా ఆ ప్రాంత పరిస్థితి మారిందని చెప్పొచ్చు. అలాగే పెద్ద ఎత్తున కూడా విద్యుత్ వ్యవస్థ ఇంకా చిన్నదనం అయిపోయింది. ఎక్కడికక్కడ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతిండడం జరిగింది. పుట్టిన అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టి రెక్టిఫై చేస్తున్న గాలి తీవ్రత మాత్రం ఈ సంబంధించిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే కనుక కాకినాడ అంటే ఇటు తూర్పుగా ఉమ్మడి గోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక అటు నుంచి అది సారీ కర్నూలు నుంచి నెల్లూరు నుంచి తనాలనుకున్నటువంటి భూభాగం ప్రశాంతంగానే ఉంది. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అంతర్గత నుంచి సముద్రం కనుక ప్రతిరోజు ప్రస్తుతం వేగింది. అంటే రాత్రి వీచినటువంటి గాలులు తుఫానికి చాలా చోట్ల విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. అంటే విద్యుత్ వ్యవస్థ సక్రమంగా ఉంటేనే మంచినీటి సరఫరా జరుగుతుంది. మంచినీటి సరఫరాకి మాత్రం తీవ్రంగా వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే విద్యుత్ పోల్లు పడిపోవడం ట్యాంకుల్లోకి వాటర్ కరెంట్ లేక విద్యుత్ అంతరాయం కారణంగా ఆ మంచినీటి సరఫరా మాత్రం జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల అంతరాయం ఉంటుంది. మిగతా యథావిధిగా జనజీవనం మాత్రం యథావిధిగా జీవితాన్ని కొనసాగిస్తారని చెప్పొచ్చు అనేది. రైట్ దత్తు, థ్యాంక్ యూ.